మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతుల ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు ఒకటి, గత రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని ప్రకటన ఇవ్వడం జరిగింది. రైతులు ఆశపడి గత రబీలో బయట ధాన్యాన్ని అమ్ముకోకుండా పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఆ రైతులకు ఇప్పటికి వరకు కూడా చిల్లిగవ్వ కూడా బోనస్ అందలేదు. ఆ బోనస్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, కొనుగోలు కేంద్రాల్లో తరుగు అనేది తీయకూడదు. తరుగు తీసి రైస్ మిల్లర్లకు మేలు చేసే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించకూడదు. ఎవరైనా ఎక్కడైనా ఒత్తిడి చేసి తరుగు తీస్తే ఆ రైస్ మిల్లర్ల పైన కానీ ఆ సొసైటీ సిబ్బంది పైన కానీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మూడవది, ఈ సీజన్కు సంబంధించి బోనస్ ఇస్తారా లేదా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. 3 రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన రాకపోతే మళ్ళీ బుధవారం నాడు రైతుల పక్షాన అధికార యంత్రాంగాన్ని కలిసి మళ్ళీ నిర్ణయం తీసుకొని ఐక్యపక్షాల ఆధ్వర్యంలో అందరూ రైతులతో కలిసి మళ్ళీ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. రైతుల పక్షాన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వస్తుందని మేము ఆశిస్తున్నాం. రాని పక్షంలో తప్పనిసరిగా ఉద్యమం అనేది కొనసాగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.